మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని మదర్ తెరిసా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి హనుమాన్ దీక్ష వేసుకున్నందుకు పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని దీక్ష బట్టలు విప్పించిన ప్రిన్సిపల్. చర్యపై బగ్గుమన్న హనుమాన్ దీక్ష స్వాములు హిందువులు పాఠశాలలను మూసివేయాలి అని అక్రమంగా పాఠశాల పేరుతో చర్చని నడుపుతూ వచ్చే విద్యార్థులకు మత మార్పిడి చేస్తూ పిల్లల విష బీజాలు నాటుతున్న మదర్ తెరిసా పాఠశాలను గుర్తింపు రద్దు చేయాలి అని జాతీయ రహదారిపై హనుమాన్ భక్తులు హిందువులు ధర్నా చేయడం జరిగింది. ఏం చేయలేదు, వాళ్ళని వీటిలో బయటికి పంపించలేదు, ఏం చేయలేదు. వాళ్ళకు పేరెంట్స్కి మాత్రం పిల్లలకు ఏం చెప్పలేదు. పేరెంట్స్కి ఫోన్ చేసుకొని మీరు వచ్చి మాట్లాడు, లేకుండా యూనిఫామ్ వేసుకొని పంపించండి అని చెప్పాము. మాల వేసుకోండి, మళ్ళీ కూడా షోల్ కూడా వేసుకోండి అని మేము అన్నాము. లేకుండా మనం 10 రోజుల తర్వాత 8 రోజులు ఆ తర్వాత మనం ఎగ్జామ్ రాపిస్తాను కూడా మనకు అన్నారు. నిన్న ఎగ్జామ్ కూడా రాపించాము. నిన్న బయట పెట్టలేదు, బయటకు పంపించలేదు, పిల్లలతో మాట్లాడలేదు, ఏం చేయలేదు. పేరెంట్స్తో మాట్లాడినాము. అది 2-3 ఫోన్ చేసి చెప్తాను అంతే. బట్టలు ఎట్లా ఇప్పించిన ఇప్పుడు ఆలయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. దీక్షా వస్త్రాలను తీయాలి అనేటువంటిది కోర్స్ చేసి ఆ విద్యార్థి నుండి దీక్షా వస్త్రాలు తీపించారు అని చెప్పేటువంటి విషయం నాకు నోటీసులకు రావడం జరిగింది. వెంబడి నేను గౌరవ వివో గారితో మాట్లాడినప్పుడు గతంలో కూడా అన్నెసెసరీ చిన్న చిన్న విషయాలకే అన్నీ కూడా న్యూసెన్స్ ఎక్కువ కావడం జరిగింది. ఆ సమయంలో కంప్లైంట్ చేసినప్పుడు వివో గారి దృష్టికి కూడా వెళ్ళింది. వీళ్ళప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా మేము జాగ్రత్తగా ఉండే అర్హత ఎవరికి ఉండదండి. సో ఈ విషయంలో ఇది ఇంత పెద్దగా కావడం జరిగింది. దీన్ని వెంటనే నేను మా గౌరవ డిఓ గారికి చెప్తే వెంబడే ఇది హై స్కూల్ పరిధిలో ఉంటుంది కనుక నేను ఆర్జేడీ గారికి రిపోర్ట్ పెడతానని అన్నారు. సో నేను కూడా వెంబడే యాజ్ ఎ ఎంఈఓ